ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజుల మొదటి గ్రంథం 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 23వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని యొక్క కృపాక్షేమములు మిమ్మలను ఎల్లప్పుడూ వెంబడిస్తూనే ఉన్నాయి. మీరు అధైర్యం చెందక ఈ దినాన్ని విశ్వాసము, నిరీక్షణతో మీరు ప్రారంభించండి. ఈరోజు ఒక శుభదినం అని మీరు భావించండి. ఏదో అలవోకగా భావించమని చెప్పాను కాబట్టి మీరు అలా భావిస్తున్నారేమో. కాదు, దేవుడు నిశ్చయముగా ఈ దినాన్ని మీ జీవితంలో శుభదినముగానే ఆయన మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి నిరీక్షణ మనకు ఉండవలసి ఉన్నది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి అనే మాటతో ఈ వచనం ప్రారంభమైంది. అయితే ఈ వచనానికి పై వచనానికి సంబంధం ఉందని ఈ పదము ద్వారా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం చూచినట్లయితే అక్కడ ఇలాగ రాయబడింది, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ప్రభు చెప్పి 33వ వచనంలో కాబట్టి అన్నాడు. మీకు కావలసినవన్నీ ఏవో ఆయనకు తెలుసు. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తన పనులు చేసుకుంటూ ఒక కన్ను తన బిడ్డ మీద వేసి ఉంచుతుంది. ఆ బిడ్డ లేచి ఏడ్చినా, కదిలినా, మెదిలినా వెంటనే ఈ తల్లి పరిగెత్తుకొని వస్తుంది. ఎందుకనంటే ఆ బిడ్డకి ఏమి కావాలో ఆ తల్లికి తెలుసు. అలాగే దేవుని బిడ్డలారా, మీకు ఏం కావాలో దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏది లేదు. ఒకవేళ మీ గురించి మీకు ఏం కావాలో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రం సమస్తం తెలుసు. నీకేం కావాలో, ఆరోగ్యం కావాలా, ధైర్యం కావాలా, వస్త్రం కావాలా, ఆహారం కావాలా, అభిషేకం కావాలా, ఆనందం కావాలా, సమృద్ధి కావాలా, వరములు కావాలా, లేకపోతే నీ కష్టకాలముల నుండి విడుదల కావాలా? ఏమి కావాలి దేవుని బిడ్డ? ఏం కావాలో దేవునికి బాగా తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకని నన్ను ఇలాంటి పరిస్థితులలో ఆ దేవుడు ఉంచుచున్నాడు అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే దేవునికి తెలుసు, కానీ మీరు ఒక పని చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏంటంటే ఆ పని? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెతకాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే నీకేమి కావాలో తప్పకుండా ఆయన నీకు అనుగ్రహిస్తారు. కానీ మనం ఎల్లప్పుడూ కూడా రివర్స్లో అర్థం చేసుకుంటాం.
నాకు వస్త్రం కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు అభిషేకం కావాలి అని కోరుకుంటాం. కానీ మొదట మనం వెతకవలసింది మనం వెతకం. అలాగున మనం చేసినందున మనకు కావలసినది మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మీరు మొదట చేయవలసినది ఏదో మీరు మొదట చేసేయండి. ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఆత్మలో బలపడడానికి మీరు తీవ్రమైన ప్రయత్నం చేయండి. మీ అంతరంగ పురుషుడు ఎప్పుడైతే బలపరచబడతాడో, ఎదుగుతాడో, దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా నీకు కావలసినది ఏదో దేవుడు నిశ్చయముగా నీ యొద్దకు తీసుకుని వస్తాడు. ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తారా? ఆత్మలో ఎదగడానికి మీరు సిద్ధపడతారా? ఆయన రాజ్యాన్ని వెతుకుతారా? ప్రార్థించడం, ఉపవాసం ఉండడం, స్తుతులు చెల్లించడం, సాక్ష్యం చెప్పడం, దేవుని యొక్క సంఘాన్ని దర్శించడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, దైవజనులు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించడం, ఆ మాటల ద్వారా దేవుడు నాతో ఏదైనా మాట్లాడుచున్నాడేమో అని గమనించడం, ఇదంతా మీరు చేసినట్టయితే మీరు ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారు, ఆయన నీతిని వెతుకుతున్నారు. ఇలాగ మీరు చేసినట్లయితే మీ అవసరాలు మీరు అడిగినా అడగకపోయినా అది దేవునికి తెలుసు కనుక తప్పకుండా మీ యొక్క అవసరాలన్నిటినీ మీరు తీర్చబడి ఉండడం, మీరు పొందుకొని ఉండడం మీరు చూస్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకై వందనాలు. మా తండ్రి, నీవు దయగలవాడవు, ప్రేమగలవాడవు. ఒక బిడ్డ గురించి తల్లికి ఎంత శ్రద్ధ ఉన్నదో అంతకంటే ఎన్నో రెట్లు శ్రద్ధ కలిగిన దేవుడవుగా, మా మీద ప్రేమ కలిగిన దేవుడవుగా నీవు మాకు కనిపించుచున్నావు. మా తండ్రి, మాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలుసు. కానీ దానికి ముందు మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతకాలని మీరు మమ్మల్ని అడుగుచున్నారు. అట్టి విధంగా మేము వెదుకున్నట్లు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.